ఆరో అధ్యాయము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి. భార్యలారా మీ భర్తలకు 20వ వచనంకి వచ్చాము. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. గడిచిన వారం దీని గురించినటువంటి ప్రత్యక్షత చాలా చక్కగా మనం విన్నాం. అంటే తండ్రి అయిన దేవునికి కుమారునికి మధ్యలో జరిగినటువంటి, అంటే ఆదాముకి దేవునికి మధ్యలో కలిగిన ఆ దుఃఖాన్ని దేవుడు అర్థం చేసుకొని ఆ దుఃఖ నివారణ పొందటానికి తన సొంత కుమారుడైన మరొక క్రీస్తుని మనకు పంపి, ఈ రీతిగా మన ఇద్దరి మధ్యలో ఉండే సంబంధం ప్రజలకు కనపరచాలని నేను ప్రజలను తయారు చేస్తే ప్రజలు నాకు వ్యతిరేకంగా మారిపోయారనే దుఃఖాన్ని గుర్తుపట్టి ప్రజలకు ఆజ్ఞగా ఇచ్చి, ఆ ఆజ్ఞకు ఆయుష్ని పెంచి భూమి మీద మాత్రమే కాక నిత్యత్వంలో కూడా ప్రజలతో మనందరం కలిపి దేవునితో ఉండాలని ఆశపడి ఆ ప్రణాళికను నెరవేర్చాడనే విషయం మనం చూసాం. ఇంకొంచెం ఒక అడుగు ఇది ధర్మమైనటువంటి పద్ధతిని, బైబిల్ చెప్తున్నటువంటి విశ్వాసాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మము అనేటువంటి విషయాలలో మొదటి విషయం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి పెద్దవారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి మరియు గౌరవించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఆ ప్రేమను వ్యక్తపరిచేటువంటి పరిస్థితిని చాలా జాగ్రత్తగా వ్యక్తపరచుకోవాలి. ఆ రెస్పెక్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ కూడా మనలో కొంత చనువు ప్రవేశించింది, మర్యాదకు బదులుగా చనువు ప్రవేశించింది. చనువును బట్టి తల్లిదండ్రులు అనేటువంటి వయస్సు పెరిగే కొద్దీ వారికి మనం కొన్ని రకాలుగా చనువుగా ఏటనానా, ఊరుకోనానా, ఉరుకామ్మా, ఏటమ్మా అని అనగలుగుతాం. కానీ అక్కడ ఎవరైనా నలుగురు మనుషులు కనపడినామంటే మీరేమంటారు? ఆ పదం అలా మాట్లాడగలరా? ఆ దురుసుగా చనువుగా ఇసరగలరా? ఏమి? ఒంటరితనంలో నీకుండే చనువును బట్టి, వయసులో నువ్వు పెరుగుతాన్ని బట్టి ఆ తల్లిని ఆ తండ్రిని చనువుగా మాట్లాడు. అదే నలుగురు మనుషులు మనకు తెలిసిన వారు కానీ తెలియని కానీ ఉంటే అలా కాదమ్మా అని మెల్లిగా మాట్లాడడమో, అమ్మగారు అని సంబోధించటమో, ప్రేమగా వారిని దగ్గర చేర్చుకోవటమో మనం చేస్తూ ఉంటాం. అంటే సంస్కారం అడ్డు వస్తుంది. అది ఆ మర్యాదగా వారికి ఇవ్వటం అనేది ఒక క్రమము, అది ప్రేమపూర్వకమైనటువంటి చర్య కూడా. అది ప్రభు కోరుకున్నది, అది మెచ్చదగినదని చెప్పాడు. దేవుడు మెచ్చుకునే అంశాల్లో ఇది చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, వారిని సంరక్షించుట, రక్షించుట అండ్ టేక్ కేర్. రక్షించుట మరియు సంరక్షణ. తల్లిదండ్రులను ధర్మము అనేటువంటి పనిలో వారిని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే రక్షించాలి మరియు వారిని సంరక్షించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా గట్టిగా చెప్తుంది. విడిపోవటం, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేటువంటి కల్చరు సుమారుగా 19వ దశకం ఆఖరిలో ప్రారంభమైంది. అంటే 1980s 1990s మధ్యలో జరిగిన ఈ విప్లవం ఇది. అంతవరకు కూడా కామన్ ఫ్యామిలీస్లోనే ఉండడం, అందరూ కలిసి కుటుంబంగా ఉండడం. ఏ పరిస్థితి వచ్చినా జాయింట్ ఫ్యామిలీ విడిపోవాల్సి వచ్చింది అని అంటే ఆ కొడుకు చాలా ఆలోచనగాను, కోడలు ఆలోచనగాను 10 మందిని పెట్టి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి వారు కదలవలసి వచ్చేది. ఇప్పట్లో ఆ పరిస్థితి అంత సీరియస్గా ఏం లేదు. పెళ్లి రోజే మాట్లాడేసుకుంటున్నారు. ఏమని? పలాసలో మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. మ్యారేజ్ అయిపోయింది. చాలా పెద్ద స్టేజ్, చాలా బ్రహ్మాండంగా మ్యారేజ్ జరిగింది. పెద్ద పాస్టర్స్ అందరూ వచ్చారు. నేను ఫస్ట్ టైం అంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు, రాజకీయ నాయకులు, ఆ మండల ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ పొలిటికల్ ఫ్యామిలీ అంతా అయిపోయింది. ఇంకా గ్రీటింగ్స్ చెప్తున్నారు. గ్రీటింగ్స్ చెప్తున్న టైంలో ఆ పాస్టర్ గారు పిలిచి నన్ను, అయ్యగారు ఈ కార్యక్రమం అవుతూ ఉంటుంది, పెద్దలు కదా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ మైకు పెడితే వదలరు, 3:30 అయిపోద్ది, మీరు పదండి భోజనానికి వెళ్ళిపోదాం అన్నాడు. నా పని అయిపోయాక నేను స్టేజ్ మీద ఉండను, దిగిపోతాను. దిగిపోతున్న టైంలో ఆయన మాట్లాడాడు, ఎలాగో భోజనం చేయడానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం ఈ పక్కన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేద్దాం అన్నాడు. ఆడపిల్ల ఇల్లా అని అడిగాను. కాదండి అన్నాడు. మగపిల్లడు ఇల్లా అన్నాడు. కాదండి అన్నాడు. మీ ఇల్లా అన్నాడు. కాదండి అని. మరి ముగ్గురు కాకపోతే నేను ఎందుకు రావాలన్నా? వీళ్ళిద్దరు ఉండబోతున్న ఇల్లు అన్నాడు. షాకు. వీళ్ళిద్దరూ పెళ్ళి ఇప్పుడే కదండి అయ్యింది అన్నాను. ఆ రోజే కమిట్మెంట్ అండి. పెళ్లి రోజు మాట్లాడుతున్నప్పుడే కమిట్మెంటు. ఒకసారి మ్యారేజ్ అయిన వెంటనే మా అమ్మాయి నేరుగా కొత్త ఇంట్లోకి వెళ్తుంది. మీ ఊరు రాదు. మీ పల్లెటూరులో మా అమ్మాయి ఉండలేదు. అందుకని మేము ఒక ఇల్లు చూసి ఆ ఇంటికి దగ్గరలో
ఈ ఈ పెళ్లి ఏర్పాటు చేసాం. ఇంతకీ నేను వెళ్ళినటువంటి పెళ్లి చేస్తున్న ప్లేస్ పెళ్లి కొడుకుది కాదు, పెళ్లి కూతురుది కాదు. పెళ్లి కూతురు ఉండడానికి కావాల్సిన కన్వీనియంట్ సిటీ. అక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఆమెకు ఫస్ట్ ఫ్లోర్, మళ్ళీ లిఫ్ట్ అయిపోతే ఎక్కువ దిగిపోవడానికి ఈజీగా ఉండగలిగేటట్లు సెట్ చేసుకుని ఆ ఫ్లాట్కి ఈ నన్ను ప్రేర్ చేయడానికి రమ్మంటున్నాడు. నేను చాలాసేపు ఆలోచించాను, అసలు ఇది చేయదగిందేనా, తప్పు కదా ఈ నిర్ణయం, ఎందుకు ఇది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు వీళ్ళు అని. అప్పటికీ అడిగా, అయ్యా ఇది సంస్కారం కాదు, మనం చేయకూడదు ఈ పని. వాళ్ళు పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మనం దాన్ని చెప్పాలి కదా, ఇలా విడిపోవటం అనేది తప్పు కదా, అలా మీరు ఎలా ఆలోచిస్తారు అని అంటే ఆ పాస్టర్ గారు అన్నాడు, అవన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు సార్, మనకు ఎందుకు అన్నాడు. నాకు డౌట్, ఈయనే దశంభాగాలు ఉన్నాయి కదా, దశంభాగాలు, పెళ్లి కానుకలు, ప్రత్యేక కానుకలు, సార్లు, బూర్లు, వీటన్నిటికీ తెగబడినోడు రుచిమరిగిన పులి మనుషుల్ని చంపడం అనుకుంటుందా, వెళ్ళిపోయి ఏదో చేశాడని డౌట్ వచ్చి నన్ను చేయనండి, నేను అలాగా కుదరదు. అయినా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది, ఇది నేను స్టేజ్ మీద మాట్లాడాలా, 5 నిమిషాలు టైం ఇవ్వండి, భోజనానికి అప్పుడు వెళ్ళనని చెప్పి మళ్ళీ పైకి వచ్చాను. మైక్ తీసుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను ఆ అమ్మాయి నాన్నకి, ఆ అమ్మాయి నాన్న ఇద్దరికి. నీ కూతురు ఈరోజు వివాహం అయిన తర్వాత ఆ అత్తమామల యొక్క ప్రేమైనా చూడాలి, కష్టమైనా చూడాలి, వాళ్ళతో ఈమె ఇబ్బంది అయినా పడాలి, ప్రేమపూర్వకంగా అనుభవమైనా కూడా. నీ పెంచిన పెంపకాన్ని ఆ తల్లిదండ్రిని చూడకపోతే, పెళ్లి చేసుకున్న కొడుకుకి కోడలు ఇంటికి వచ్చిందనేటువంటిది తల్లి సుఖపడకపోతే, సంతోషించకపోతే, వచ్చి నా ఇంట్లోకి వచ్చి పెళ్లికి అడుగు పెట్టించంట తీసుకెళ్ళిపోద్దంట. అడుగు పెట్టించడం ఎందుకు ఇంకా ఆ మాత్రం దానికి, దేశం దాటిపోయి వాళ్ళకాడికి వెళ్ళిపోతే ఎందుకు అడుగు పెట్టడం ఏంటి, ఆ పని ఏంటది, కుదరదమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయటం అనేది ఒక చట్టపరంగా నేను చేస్తున్నాను, కానీ ఆత్మీయంగా నాకు చాలా దుఃఖం కలిగిస్తుంది ఈ విషయం. ఇలాంటి పిల్లల్ని పెంచడం అనేటువంటిది తల్లిదండ్రులకు రాకపోవడం తప్పు. వాళ్ళకి మీరు ముందే చెప్పండి, పెళ్లి చేసేటప్పుడు నువ్వు వెళ్ళబోతున్నటువంటి ఈ ఇంటిలో కొద్ది కాలం నువ్వు ఆ ప్రదేశంలో ఉన్న తరువాత నీ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, వ్యవహార రీత్యా, విదేశ రీత్యా నువ్వు వెళ్ళు, తప్పులేదు. అంతేగాని పెళ్ళిలాగా అయ్యింది, ఆ ఇంట్లో అత్త ఎవరో, మామ ఎవరో, చిన్నాన్న ఎవరో, తాతయ్య ఎవరో, బాబాయ్ ఎవరో తెలుసుకోకుండా, చూడకుండా, సంసారపు అనుభవాలను చూడకుండా నీకు కావాల్సిన సూచనలు, హెచ్చరికలు అక్కడి నుంచి వస్తాయి. దట్ ఈస్ అ ప్లాట్ఫామ్, హౌస్ అనేది. అక్కడి నుంచి నువ్వు అందుకోవాలి. అమ్మా మీ మామ ఇలాంటి వాడు, అబ్బా మీ మరిది ఇలాంటి ఆయన, ఇదిగో పెద్దమ్మ ఇలా ఉంటుంది, తాతయ్య ఇలా ఉంటారు. ఈ విషయంలో సూచనలు బట్టి నీకు ఇంట్లో పెరిగినటువంటి అలారు ముద్దుతనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిచర్య ధర్మం అలవాటు అవుతుంది. అది గృహస్థు ధర్మం, ఆ పరిశుద్ధ గృహస్థు జీవనం అనేది. ఆ క్రమం నీకు అర్థం కాకపోతే, నీ భర్తకు మాత్రమే నువ్వు చెప్పినట్టు తింటాడని, నువ్వు చెప్పినట్టు జొమాటోలో ఆర్డర్ పెడతాడని, నీకు నచ్చినట్టు తిరుగుతాడని, మీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుదామని, ఈ రకమైన దానికే పెళ్లి చేసుకోవాలనుకుంటే కొద్ది రోజుల తర్వాత అతనికి మొహం వస్తుంది. ఏటే నీతో ఈరోజు ఇదంతానో మా అమ్మ నాన్న చూడద్దా అని అడుగుతాడు. అతడు దైవికమైనోడైతే, ఖచ్చితంగా వాక్యానికి లోబడినోడైతే అడుగుతాడు, ఏంటి మనం మా అమ్మ నాన్న చూసుకోవాలి కదా, నువ్వు వదిలేసి నన్ను తీసుకొచ్చామంటే ఎలాగవుతుందని అడుగుతాడు. అప్పుడు మరి సమస్య పెరుగుద్ది, నువ్వు అనుకున్నట్లు జరగదు, కుటుంబాలు కలహాలు అవుతాయి, అవన్నీ నువ్వు అనుభవించాలి కదా. తర్వాత వెళ్ళు అక్కడికేనంటే మొత్తానికి నేను ప్రదేశంలో ప్రార్థన అయితే చేయలే, భోజనం చేసేస్తున్నాం, ఇంకా కారెక్కేద్దామని రెడీ అవుతున్నాం. కబురు వచ్చింది, పాస్టర్ గారు మిమ్మల్ని ఆ ఎంపీపీ గారు రమ్మంటున్నారట. ఆ ఎంపీపీతో మనకేం పని ఉంటుంది, ఎవరన్నా పాస్టర్ రమ్మనంటే ప్రైజ్లాడు అంటాం. కానీ సరే నేను ఏంటి సంగతి అంటే, లేదు మీతో మాట్లాడాలంట, ఉండమన్నారు అనేసి ఆయన వచ్చాడు. సరే పదండి అనేసి వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడిన మాటలు నాకు నచ్చాయి, ఖచ్చితంగా మీరు చెయ్యను, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ఇలా ఉండాల్సిందే అని మీరు చాలా గట్టిగా కరాఖండిగా చెప్పడం నేను ఇంతవరకు ఎవరు వినలేదు. నేను ఈ పెళ్ళికి మధ్యవర్తిని, ఈ పాస్టరు నేను, అంటే ఆ ఇద్దరే. కాబట్టి మీరు పాస్టర్ గారిని ఎప్పుడైతే ఖండించారో నాకు తగిలింది అది. నేనే చెప్పాను, మా అమ్మాయి ఉండలేదని చెప్పి ఇక్కడ టౌన్లో పెట్టింది నేనే. సో ఇప్పుడు మరి మేము ఆడిషన్ తీసుకున్నాం సార్ ఆన్ స్టేజ్. మా పిల్లకి నేను వెంటనే చెప్పేశాను, అమ్మ పాస్టర్ గారు చాలా మర్యాదగా పెళ్లి చేసి, చాలా సూచనలు ఇచ్చి, చాలా హెచ్చరికలు ఇచ్చి, చాలా ప్రేమగా చెప్పాడు. ఎంత తెలిసిన తర్వాత, ఇంత వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి నేర్పించిన కుటుంబం తర్వాత నిన్ను ఆ ఇంట్లో మేము పెట్టదలుచుకోవట్లేదు. కాబట్టి ఒక 6 నెలల తర్వాత మనం ఇంట్లోకి వద్దు, కానీ నువ్వు అత్తగారింటికి వెళ్ళడానికి రెడీ అవ్వ. అది చాలా పల్లెటూరు, ఆ అబ్బాయి ఊరు చాలా పల్లెటూరు, ఇల్లు పెద్దది, ఊరు పల్లెటూరు. దారి మేము
ఇన్నోవా కార్ వెళ్ళటానికి తుప్పల మధ్యలో వెళ్ళాం. అది ఆ ఊర్లో మళ్ళీ ఇల్లు ప్రమాణం. ఆ ఊర్లో 2 కార్లు ఉన్నాయి, మిగిలిన ఆటోలే, ఎద్దుల బళ్ళే. అది పరిస్థితి. ఈ పట్టణం గురించి ఏమంటే ఒప్పుకోలేదు. ఆ కుటుంబం ఈ రోజుకి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతాడు, పాస్టర్ గారు మీ దయ వల్ల మా అమ్మాయి ఆ కుటుంబంలో సెట్ అయింది, పలాసలో ఇల్లు వదిలేసామండి అని. చాలా సంతోషం అండి. ఈ రోజుకి ఆ అమ్మాయి బయటికి రాలేదు. ఆ పాప నాతో మాట్లాడుతుంటది, 2 పిల్లల తల్లి అయింది. ఈ రోజుకి చెప్పుద్ది, అన్న ఆ రోజు వరకు నా కాన్సెప్ట్ నేను, నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, కానీ ఇప్పుడు నా కుటుంబం అంది. ఏంటది కుటుంబం అంటే? తల్లి తండ్రి కలిసి ఉంటే కుటుంబం. నువ్వు తల్లిగా తండ్రిగా మారడం కుటుంబం కాదు. నీ కుటుంబానికి కర్తలైన వారు బతికి ఉండగా, వారు జీవించి ఉండగా, వారు ఉనికి కలిగి ఉండగా, వారు ఊపిరితో ఉండగా, వారితో నువ్వు అనుబంధంగా కలిగి ఉండడం కుటుంబం. బైబిల్ అదే చెప్పింది. ఏ తండ్రిని బట్టి చూడండి ఒకసారి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఏమి పదం వాడాడండి ఆయన. ఏ తండ్రిని బట్టి భూమి మీద పరలోకంలో కూడా ఒక ఫ్యామిలీ అని పిలిచారంటే, బ్రతికి ఉన్న ఒక ఫ్యామిలీకి మూల పురుషుడు నీ ఇంట్లో ఉన్నాడంటే అతను నెగ్లెక్ట్ చేస్తున్నావంటే నిన్నేమనాలి? జీవిస్తున్న తండ్రి బతికుంటే వాళ్ళని బట్టి కాకపోతే నీ కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడో? నువ్వెవడ తాలూకా అంటే ఏం చెప్తావు? మీ నాన్న అమ్మ పేరు చెప్పవా? మీ అత్త అమ్మ పేరు చెప్పవా? వాళ్ళని బట్టే కదా మీరు. వాళ్ళని వదిలి నువ్వు ఏ కుటుంబం గురించి మాట్లాడతావు? పిల్లలారా, మీ తల్లిదండ్రుల విషయంలో అన్ని విషయంలో వారు చెప్పింది వినండి అని అంటే అది ధర్మం అంటే ఏంటో ధర్మం? దాని నీతి ఏంటి? ఐ షుడ్ రెస్పెక్ట్ మై పేరెంట్స్, ఐ షుడ్ గివ్ మై వాల్యూ టు మై గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు, వాళ్ళు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళతో మనము ఎంతో మేలుగా విలువైనటువంటి ఆ కుటుంబ సంతోషాన్ని అనుభవించుతూ వారి విషయంలో మనం ఒక కుటుంబంగా చలామణి అవ్వాలి. ఈరోజు మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అధికారాలు సంపాదించవచ్చు. మంచి మంచి ఉద్యోగుల్లో పరిస్థితుల్లో మీరు అందరికీ గొప్పవారుగా కనపడచ్చు, ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో పలుకుబడి కలిగి ఉండొచ్చు. కానీ దేవుని నీతి యొక్క రాజ్యాంగంలో మీరు దొరికిపోతారు. జాగ్రత్త. దేవుని పిలుపులో, దేవుని పద్ధతుల్లో అక్రమం అయితే మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలదీసి పెడతాడు. జాగ్రత్త. కాబట్టి వాళ్ళని సంరక్షించుట, టేక్ కేర్ చేయటం అనేది, కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా విలువైనటువంటి విషయాన్ని మనం హెచ్చరికగా తీసుకుంటున్నాం. మార్నింగ్ నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశారు, పాస్టర్ గారు నా భార్య రైట్ నౌ షీ 78, అనేబుల్ టు వర్క్, పని చేసుకోలేకపోతుంది. ఆమెడికి చిన్నప్పటి నుంచి కత్తిపీట మీద తరగడం అలవాటు. ఇప్పుడు కింద కూర్చోవద్దని చెప్పారు డాక్టర్సు. కాళ్ళు కూడా వంకలు తిరిగిపోతున్నాయి, చేతులు పొట్లు ఉండట్లేదు, చాక్ ఇస్తూ ఉంటే మొన్న ఏలు కోసేసుకుంది. ఏం చేయాలో తెలియట్లేదు. కత్తిపీటకి పట్టుకుంటుంది, ఆ కత్తిపీట మీదే కోసేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుని కూడా కోయగలదు. కానీ వయసును బట్టి వణికిపోవడం వల్ల ప్రతిరోజు గాయం అవుతుంటే ఎన్నిసార్లు మేము హాస్పిటల్కి వెళ్తాం. షుగర్ ఒకటి ఉంది, బీపీ ఒకటి ఉంది, మనిషి చూస్తే నడుముంగిపోయింది, 3 పిల్లలు, చిన్నవాడు పనికిరాడు, మా ఆస్తి మీద బతకటం తప్ప మా ఆనందానికి బతికినవాడు కాదు వాడు, పెద్దవాడు వ్యాపారం చేసుకుంటున్నాడు, 2 పిల్లల తండ్రి, భార్యకు హార్ట్ అటాకు, ఆమె పని చేయలేదు. ఇప్పుడు నాకు మా 2 పిల్లల పరిస్థితుల్లో ఆస్తి నా దగ్గర ఉంది, నాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను, పెన్షన్ నాకు ఒక 22,000 చిల్లర వస్తుంది, నన్ను ఏదైనా ఓల్డేజ్ హోమ్లో పెట్టరా అని అడిగాడు. ఆయన చెప్పినప్పుడు నాకేం అనిపించలేదు, కానీ ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా కళ్ళ ముందు ఆయన కనపడుతూ నాకు చాలా దుఃఖం కలిగిస్తున్నాడు. అతను ఏమడిగాడంటే, నేనన్నా నువ్వు మంచి పని అమ్మాయిని పెడతాను, అమ్మాయిని చూసుకోనంటే 4 రోజులు పన్నాళ్ళు బాగానే వస్తారు అయ్యగారు, 5వ రోజు నుంచి వాళ్ళకి మనం పని చేయాలి అయ్యగారు అన్నాడు. ట్రూ. ఇప్పుడు పట్టణాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. కరెక్ట్, రావటం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా అండి అయ్యగారు, మా వీధిలో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని చెడగొట్టేస్తున్నారండి రాయకనేకుండా పని వాళ్ళని. ఇంకెక్కడ సార్ మాకు పనోళ్ళతో పని అవ్వదు అయ్యగారు. ఏంటి
నలుగురు మనుషులు కూడా ముద్ద తినలేకపోతున్నామండి అయ్య గారు. నేను వయసును బట్టి నా వయసు, చేతులు వణుకుతున్నాయి, నడవగలుగుతున్నాను. గొడుగు పట్టుకుని మనం వెళ్తూ ఉంటే ఈదురు గాలి కంట ఆ మనిషి వెళ్ళి గోడ గుద్దుకున్నాడంట, గొడుగు పట్టుకుని వెళ్ళిపోయి. ఈ ముసలితో చాదస్తం ఏంటంటేనండి, ఆ సైకిల్ వదలరు, ఆ గొడుగు వదలడు. గాలికి ఎగిరిపోతున్నప్పుడు ఏమవ్వాలా? ప్రాణం ముఖ్యమా, గొడుగు ముఖ్యమా? మహానుభావుడు గొడుగు ముఖ్యం అనుకున్నాడు. అది ఈడ్చుకుని గుద్దింది, ఇక్కడి నుంచి 4 కుట్లు పడ్డాయి. ఏంటండి అంటే ఆయన అంటాడు, అంటే ఏంటో సార్ గొడుగు వెళ్ళిపోతుంది అనుకున్నాను. బాధ అనలేం మనం. అయితే జెన్యూనిటీ, వాళ్ళల్లో ఉండేటువంటి కష్టార్జితాన్ని చూసి వచ్చిన వాళ్ళేమో గనుల్లో పనిచేశాడు ఆయన, చాలా కష్టమైనటువంటి కష్టజీవి. ఈరోజు నన్ను ఓల్డేజ్ హోమ్లోకి పెట్టండి అని చెప్పి హైదరాబాద్లో మనవరాలు ఉంటే వెళ్ళి చూసుకుని ఒక 5-6 ఓల్డేజ్ హోమ్లు కనుక్కుని, ఒకవేళ నాకు ఉత్తరోత్తర ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి నా కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కొడుకు, కోడలు కానీ వీళ్ళు ఎవరైనా హైదరాబాద్ రావడం కష్టమవుతుందని నాకు విజయవాడ నగరం కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా పెట్టండి అంటే నేను మహేష్ బాబుకు చెప్పాను. రామటాకీస్లో ఉన్నటువంటి 5 ఓల్డేజ్ హోమ్ల అడ్రస్లు తీసుకురమ్మని. ఆ డీటెయిల్స్ పట్టుకొని వచ్చాం, స్టడీ చేస్తున్నాం మేము. ఎవరికైనా ఓల్డేజ్ హోమ్లో పెట్టాల్సి వస్తే నన్ను అడిగితే ఎవరిని రికమెండ్ చేయాలి, ఎక్కడ రికమెండ్ చేయాలి? టెంపనీ స్కూల్ దగ్గర ఒక పెద్దది ఉంది, అది ఎక్కడ, దానికి ఎవరికి చెప్పాలి? మధురవాడలో కొన్ని ఉన్నాయి, ఎలా చెప్పాలి? పిఎం పాలెం దగ్గర కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఓల్డేజ్ హోమ్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మేము ఆలోచిస్తూ, తరం మారుతుందా, కాలం మారుతుందా, క్రైస్తవ్యంలో హృదయములు మారుతున్నాయా? ఎందుకు ప్రభు కోరుకున్న మనస్సు మారి రూపాంతరం జరగట్లేదు? వై? ఎవరు తప్పు? ఆయన చెప్పిన జెన్యూన్ రీజన్స్. నా భార్యను బతికించుకున్నాగా ఆవిడ ఏ రోజు ఈ టైంలో ఆవిడ 4 రోజులు సుఖపడకపోతే ఎట్లా అండి అయ్యగారు? కరెక్ట్, కోడలు చేయలేదు, ఇంకో కోడలు పట్టించుకోదు. సో ఇప్పుడు నేనేం చేయను? మేము తినాలి కదా 4 ముద్దలు, మాకేదైనా సాయం చేయండి. పెద్ద పాప అదే కోడలు చర్చికి వస్తే పిలిచా, ఏమ్మా ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, నీ ఆరోగ్యం ఏంటి, ఏ మందులు వాడుతున్నావు, డాక్టర్ ఎవరు, స్టంట్ వేశారు, ఎలా ఉంది ఇప్పుడు, ఏంటి పరిస్థితి అని అన్నీ చూసి ఆవిడ అన్నాను, ఏంట్రా మరి ఆరోగ్యం అంతా కొంచెం కొవ్వు తక్కువగా ఉండేటువంటి ఆహారం ఇలా తీసుకుంటావని అంటే, ఇంకెళ్ళి పోషించుతున్నావా ఏమని అడగాలని కూడా నాకు మనసులేదు. ఆవిడే పేషెంట్గా ఉండి కనపడుతుంది. సరే అయితే మరి ఎవరు చూస్తున్నారు ఏంటి సంగతి అని అంటే, అప్పుడప్పుడు మా అమ్మ వచ్చి వండి వెళ్తుందండి. అయ్యో, యవనస్తురాలే, ఆల్మోస్ట్ 49 కోడలు, 49కి వాళ్ళ అమ్మ వచ్చి వండి పెట్టి వెళ్తుందంట 2-3 రోజులకు ఒకసారి. మా అమ్మగారు వచ్చి 2-3 రోజులు కూరలు వండేసి వెళ్ళిపోతుందండి. అయ్య గారు నేను ఏదో కుక్కర్ పెట్టి మామయ్య గారు అత్తయ్య గారు మేమే కదా మేనేజ్ అవుతున్నాం. ఆ వయసులో ఆళ్ళమ్మ వచ్చి చేయటం న్యాయమేనా? ఇవన్నీ కాలంలో జరిగే మార్పుల్ని మనం ఇది కాదు అని ఎలా చెప్పగలం? కానీ మగపిల్లలైనటువంటి వారికి ఈ వచనం గుర్తుండుంటే, నేను నా తండ్రికి బాధ్యత వహించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే, వారిని సంరక్షించి రక్షించేవాడును నేనే అనేటువంటి విషయం వాడికి అర్థమై ఉంటే, ఖచ్చితంగా దాని గురించినటువంటి ఏర్పాటు కొడుకు చేస్తాడు. తండ్రి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి కావాల్సిన ప్రైవేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆలోచించండి, ఏంటి సంరక్షించాల్సినటువంటి విషయం? ఒకటి ఆలోచించాలి. నెంబర్ 1, వారికి కావలసినటువంటి ఆహారము విషయంలోనూ, రుచి విషయంలోనూ, శుచి విషయంలోనూ బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులు. పిల్లలు తల్లిదండ్రులైనటువంటి వృద్ధాప్యం కలిగిన వారికి ఆహారము మరియు రుచి మరియు శుచి, వారికి కావలసినటువంటి పోషణలో ముఖ్యమైనటువంటిది ఓల్డ్ పీపుల్కి, తల్లిదండ్రులైనటువంటి వారికి పిల్లలు చూడవలసినటువంటిది ముఖ్యమైనటువంటి కర్తవ్యం. మీరు చిన్నప్పుడు మీ నోటికి రుచి పెట్టింది ఎవరు? అమ్మా నాన్ననా? ఆ రుచి యొక్క మధురతను మీకు చూపించింది, ఇది బాగుంటుంది తిను, కమ్మగుంటుంది తినని నిన్ను బతిమిలాడి నీ రూపానికి కావలసినటువంటి ఆ స్ట్రక్చర్ని సిద్ధపరిచింది ఎవరు? ఎంత తల్లిదండ్రులు ఒకసారి మీరు ఊహించుకోండి. మీరు మీ పిల్లల్ని కనేసిన పిల్లల పెద్దవారైతే సన్నగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు, వీడితో కంప్లైంట్ ఏంటో తెలుసు ఈ పిల్లవాడి విషయంలో, అన్నయ్య వీడు సరిగ్గా తింటలేదు. తింటే ఏమవుద్ది? ఎలా ఉండాలని కోరుకుంటుంది తల్లి? లావుగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, బలంగా ఉండాలా. ఆ తల్లి కోరికంతా ఏంటి? మా పిల్లోడు తింటలేదు, పెరగట్లేదు, ఆడు లావు కావట్లేదు, ఆడు తొందరస్తుంది, ఆరోగ్యంగా ఉండట్లేదు.
ఈ విషయం నువ్వు నీ తండ్రి గురించి ఆలోచించాలని నీకు ఎందుకు తట్టలేదర్రా? వాళ్ళ ఆరోగ్యం గురించి మనం ఎందుకు ఆలోచించలేదు? మన ఆరోగ్యం గురించి వాళ్ళు ఎంత చింతించారు, ఎంత వేదంతో వాళ్ళు ఆలోచించారు చెప్పండి. అసలు ఒక డాక్టర్ కాదు, రకరకాల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఇంకొంచెం బాగుంటాడేమోనండి, మా అమ్మాయి కొంచెం ఆహారం తింటలేదు, టానిక్లు ఏమైనా రాయండి, మందులు ఏమైనా రాయండి, మీ గోల ఇదే కదా. అదే విషయం నీకెందుకు తట్టలేదు? యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. బీపీకి ఒక 30 టాబ్లెట్లు పడేస్తే చచ్చిపోయిందా? షుగర్కి ఒక 60 టాబ్లెట్లు పడేసి పొద్దున ఒకటి రాత్రి ఒకటి మింగంటే అయిపోయిందా? డోంట్ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్? ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? ఏ వాళ్ళు నీకు చెప్తేనే నువ్వు హాస్పిటల్ తీసుకెళ్తావా? నీ కొడుకు చెప్తే తీసుకెళ్ళావా? నువ్వు చూసి తీసుకెళ్ళావా? నీ కూతురు చెప్పిందా, నాన్న నాకు ఇక్కడ నొప్పి వచ్చింది అంటేనే తీసుకెళ్ళావా? ఏం కనిపెట్టలే? కాళ్ళు కదపలేనప్పుడు, పరిస్థితి బాగోలేనప్పుడు పరుగులు ఎత్తుకుని చూసుకుని, బిడ్డలను సంకనెత్తుకుని, కార్లు బుక్ చేసుకుని, ట్రైన్లు బుక్ చేసుకుని, అపాయింట్మెంట్లు బుక్ చేసుకుని పరుగులు ఎత్తేవే తండ్రివేను నువ్వు నీ కూతురు గురించి. మరి నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల గురించి నీకేమారా చింతలేదు, ఆలోచన లేదేమీ మీకు? అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో నా వరకు నేను బతికితే చాలు, నేను పోషించబడితే చాలు, వాళ్ళకి అవసరమైతే ఏదో ఇస్తున్నాం కదా అంటే, అరే ఏంటి మీరిచ్చేది? మీరేమై ఉన్నారో అది వాళ్ళ దయాదాక్షిణ్యాలు, వాళ్ళని బట్టి మనం. ఈరోజు ఆ చెట్టంతా కొడుకే పోతే, ఆ పెంచే కొడుకే లేకపోతే వాళ్ళ బాధ్యత తక్కువ కొడలవై నీది కదా. ఆ కొడుకుని తీసుకొచ్చింది నువ్వు, ఆ కొడుకుతో బిడ్డల్ని కన్నది నువ్వు, ఆ కొడుకుతో సంసారం అనుభవిస్తుంది నువ్వు, వాళ్ళ బాధ్యత నీది కదా. ఎలా వదిలేస్తావయ్యా? ఆహారం జాగ్రత్త. టైంకి తినకపోతే రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మనకు ఒక సామెత ఉంది, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జోబులు చూస్తుంది. ఏమండి తెచ్చారా అంటది, నాన్న తిన్నావా అంటది తల్లి. ఏ టైంలోనైనా నిన్ను అడిగేది నీ తల్లి ఒకటే, తిన్నావా? నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళావా మీ నాన్నకి, మీ అమ్మగారికి ఏమైనా పట్టుకెళ్ళావా? ఆయన ఒకటే చెప్తాడు, అమ్మ ఏం తింటాంరా మేము, పళ్ళు ఊడిపోయినాయిరా అంటే. నాన్న నీ పళ్ళు కట్టిస్తానని ఒక మాటను ఎంత ఆనందిస్తాడు ఆయన. ఈ వయసులో నీకెందుకనంటే ఆ మాటకు అర్థమేంటి? నీ పళ్ళు రాలగొట్టాలి ఏంటి? కాన్సెప్ట్ ఏంటి నీకు? వాళ్ళ గురించినటువంటి నీ హృదయంలో ఆర్ద్రత ఏది? వాళ్ళ గురించి చింత ఏది? వాళ్ళ గురించి ఆలోచన ఏది? వాళ్ళ గురించి ధ్యాస ఏది? నాయనా నువ్వు చెయ్యకపోయినా మా భాగ్యే, మాటలతో సంపకం. నువ్వు పెట్టకపోయినా మా భాగ్యే. మాట్లాడేటప్పుడైనా ఆ ఒక్క మాట సంతోషంగా క్రియతో చేయడానికి ప్రయత్నించాయి. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్. వాళ్ళు రాత్రి ఏ టైంలో నాకు బాగా గుర్తు, ఒకసారి పంతం పట్టి ఏడుపు ఆపుకోలేక తినడం మానేస్తే రాత్రి ఎప్పుడు నిద్ర మెలకు వచ్చిందో లేదు, లేపారేమో తెలియదు, లేపి ఆ సగం నిద్రలో అన్నం పెడుతుంటే సైలెంట్గా తినేసి బాగా శుభ్రంగా కడుపు నిండా తినేసి ఆ మంచం మీదే నిద్రపోయిన తర్వాత ఒక్కసారి ఊహలోకి వెళ్ళి అనేదాన్ని చూస్తే ఒక మాట మాకు వినపడుతుంది. ఏంటో తెలుసా? ఎంత ఆకలి దాచుకున్నాడో నా కొడుకు, ఎంత ఆకలి దాచుకుందోనమ్మా నా కూతురు, ఎంత అన్నం తింది అన్న మాట నీకు ఎప్పుడు వినపడలేదా? ఏ తల్లి మాట దగ్గర వినపడలేదా? కూతురు వేరు నువ్వు, కొడుకు వేరు నువ్వు వినలేదా? ఈయనే పెరిగావు. ఎందుకో తెలుసా? అది తల్లి ధర్మము, తండ్రి ధర్మము. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ నాన్న ఏమడుగుతాడు తెలుసా? పిల్లలందరూ తిన్నారా? ఫస్ట్ డైలాగ్. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు తిన్నారా? అమ్మ అందరూ తినేశారు, అందరూ నువ్వు ఒక్కడే ఉన్నావు, రా నీకోసం నేను వెయిట్ చేస్తాను. ఈ పదాలు ప్రతి ఇంట్లో విని పెరిగాం. మీరు ఏ ఇంట్లోకి వెళ్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు ఆ పదాలు వాడుతున్నారా? నాన్న నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నాను, అమ్మా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫుడ్, ఇదిగో రుచి కలిగిన ఆహారం వండండి,
వాళ్ళకి పెట్టండి. చిన్నప్పుడు పిల్లల బలం కోసం మీరు ఎంత ఆశపడ్డారో, వారి శరీరం శక్తి కోసం, ఎముకల బలం కోసం ఎంత ఆశపడ్డారో, బాల్యం ప్రతి మనిషిలో 2 సార్లు వస్తుంది. 1 6 సంవత్సరాల వరకు, 2 60 సంవత్సరాల తర్వాత. బిలో 6 అండ్ ఆఫ్టర్ 60, దట్స్ అ బాల్యం. 66 ఏళ్ళ లోపు పిల్లవాడు నువ్వేం తింటావా అని నీకేసి చూస్తూ ఉంటాడు, నీ వైపే చూస్తూ ఉంటాడు. 60 ఏళ్ల తర్వాత వాళ్ళు నీ కోసం ఏం పెడతారో అని చూడకుండా చూడండిరా. మీరేమైనా పెడతాయి తినడానికి చూసే చిన్నపిల్లల వాళ్ళు ఏం పెడతారని మీరు చూస్తే, పెడతారో పెట్టరో అని అడగలేక అన్నీ శరీరానికి వంట పడవర్రా వాళ్ళకి. మిమ్మల్ని పెంచి మిమ్మల్ని మీకోసం సంపాదించి కష్టపడి అలిసిపోయి శరీరాలు అలగొట్టేసుకొని చీకిపోయారా వాళ్ళు. వాళ్ళకి అన్నీ పడవు. కనీసం పడేదైనా రుచిగా, వేడిగా, శుచిగా, శుభ్రంగా, మంచిగా ఒక్క ముద్ద పెడితే వాళ్ళు ఎంత ఆనందిస్తారు. మీరు చేసే పనులు మీ పిల్లల ద్వారా చేయించండి. టీచ్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ టు ఫీడ్ దెమ్. తినేటప్పుడు అమ్మమ్మకి ఇచ్చిరా, నాన్నమ్మకి పెట్టిరా, తాతయ్యకి కాఫీ ఇచ్చిరా, ఆ తర్వాత నాన్నగారికి ఇవ్వు. పెద్ద ఆయన ఉన్నారు, ముందు ఆయనకి ఇచ్చిరా, ఆ తర్వాత మనం తిందాం. యు మేక్ ఎ కామన్ సెన్స్ టు యువర్ పీపుల్. మీ పిల్లలకి నేర్పించండి కామన్ సెన్స్. 60 ఏళ్ల తర్వాత వాళ్ళు మీరు తినే తిండి కేసం అలా చూస్తూ ఉంటారు. మీ పిల్లలు తినే తిండ్లు, పిజ్జాలు, బర్గర్లు వాళ్ళకి అక్కర్లే, గంజన్నం తింటారండి వాళ్ళు. ఆ పట్టెడు ముద్ద వేసి 4 మాటలు మూలుగుతుంటే నువ్వు కోడలవా రాక్షసివా, కూతురువా దయ్యానివా, కొడుకువా పిశాచివా, ఏం పదాలవి? వాళ్ళ తిండి తిని ఒళ్ళు పెంచి ఈరోజు జ్ఞానం వచ్చి ఇన్ని పరిస్థితులు తెచ్చుకొని వారితో మనకున్నటువంటి ఆహారం విషయంలో వీ షుడ్ గివ్ మినిమం రెస్పెక్ట్ టు దెమ్. వాళ్ళు అభిమానం చంపుకొని కొన్నిసార్లు ఉంటారు తప్ప, వాళ్ళకి అదే గనక ఇలా వదిలేశారంటే రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు తిరిగి అదే ప్రయాసపడి వాళ్ళు బతికేయగలరు. బట్ స్టిల్ దే హ్యావ్ ద రెస్పెక్ట్ యూ. నా పిల్లలు బాధపడతారు. రేపు నేను ఎక్కడికైనా వెళ్ళి చేయి చాచితే, ఒక ఇంటి దగ్గర కూర్చుంటే నా కొడుకుకి చెడ్డ పేరు వస్తుంది, నా కూతురికి చెడ్డ పేరు వస్తుంది, నా కోడలు అవమానపరచబడుతుంది, నా పిల్లలు సిగ్గుపరచబడతారని అభిమానానికి తల్లిదండ్రులు దాచుకుని మీరు ఇచ్చినటువంటి ఆ మెట్ల కింద కూర్చుని ఉంటారు, ఆ నూలక మంచాల మీద. చెప్పుకోలేక కాదు, పంచాయతీలకు వెళ్ళి రోడ్ల మీద నిలబడలేక కాదు, మీకున్నంత సంస్కారం వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. ఆలోచించు. గివ్ ద గుడ్ ఫుడ్. శుచిగా, రుచిగా, శ్రేష్టమైన విలువైనటువంటి మంచి ఆహారం. నీ పిల్లల బలంకి నువ్వు ఎంత ఆశపడతావో, నీ పిల్లల ఆరోగ్యం కొరకు ఎంత ఇష్టపడతావో, నీవు నీ తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ కొరకైనటువంటి మంచి ఆరోగ్యం కోసం మీరు చాలా శుభ్రంగా ఇష్టపడండి. నెంబర్ 2, ఆరోగ్యం కొరకు వారికి ఇష్టమైనటువంటి పనిని చేయటానికి ప్రయత్నించండి. గివ్ ద గుడ్ రిహాబిలిటేషన్ ఆఫ్ హెల్త్. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రభుత్వాలు దయతలిచి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది. కొంతమందికి జీవితాలకు అది ఆసరా. నిజంగా ఆ ప్రభుత్వాల హృదయాలు దేవుడికి తెరిచినందుకు కృతజ్ఞతలు. ఆ ఆసరానే వాళ్ళు దాంతోనే బతుకుతున్నారు. ఈ రోజుల్లో ఒక్క అమెజాన్లో మీరు నెల తర్వాత మీరు పెట్టే షాపింగ్ ఖర్చు ఎంత ఒక్కసారి మీ ఫోన్ తీసి ఈ మంత్లో నేను అమెజాన్కి పే చేసిన పేమెంట్స్ ఎంత ఉన్నాయి చూడండి. మీరు ఓటీటీకి చేసిన పేమెంటు, ఫ్లిప్కార్ట్కి ఇచ్చిన పేమెంటు, మింత్రాకి ఇచ్చిన పేమెంటు, మీరు చేసినటువంటి ఈ ఆన్లైన్ షాపింగ్కి ఇచ్చినటువంటి కామర్స్ పెట్టినటువంటి పేమెంట్స్, మీరు పెట్టిన బట్టలకి, చెప్పులకి, ఇంట్లో చెప్పలకి ఎత్తుక్కోండి. మీరు పెట్టినటువంటి పేమెంట్స్ మొత్తం చూస్తే గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింటారు మీరు. అవన్నీ నీడ్ అని అడిగితే మీకు నీడే, కానీ వాళ్ళకి ఆ 30 రోజులకు ఇచ్చే మందులు దానికన్నా తక్కువే అవుతాయర్రా. అన్ని రోగాలకు రావాల్సిన కారణం ఏంటన్నది ఒకసారి ఊహించారా మీరు కాదు, మీరే కదా. మిమ్మల్ని కనడం వల్లే కదా, మిమ్మల్ని ఖర్చు పెట్టడం వల్లే కదా వాళ్ళ ఆస్తులు తరిగిపోయినాయి. మిమ్మల్ని పెంచడం కోసమే కదా, మీకు కట్టించినటువంటి ఆ ఇల్లు కోసమే కదా వాళ్ళు గడ్డి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మీకు ఇల్లు ఇచ్చారు. వాళ్ళు పొద్దున్నని రాత్రి వెళ్ళి గవర్నమెంట్కి సేవ చేసి వాళ్ళు తీసుకొచ్చిన కొద్ది రూపాయలతోనే పొదుపు చేసే కదా మీకు ఆస్తులు, అంతస్తులు, పెళ్ళిళ్ళు, చదువులు, డిగ్రీలు, డిప్లొమాలు ఏం ఫ్రీగా వచ్చినాయి అనుకున్నారేంటి? మీరందరూ ఏ గ్రేడ్ పిల్లలేనా?
చదువుకున్నారు కొన్నిసార్లు గవర్నమెంట్ స్కూల్లో, కాదంటలా. కానీ దాని వెనకైనటువంటి ప్రతి ఖర్చుకి బాధ్యత ఎవరిచ్చారు? మీరు ఏమైనా సంపాదించేశారేంటి చిన్నప్పుడు వెళ్ళిపోయి పొలంలో పనిచేసేసి? వాళ్ళు ఇచ్చిందే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించాడు, హాస్టల్లో పెట్టారు, నాకేం ఖర్చు అయ్యింది? నిజంగా చెప్తున్నాను, ఒకవేళ నిన్ను అలాగే గనక నీ తండ్రి పెంచితే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. ఎందుకో తెలుసా? ఇంట్లో ఉంటే వాళ్ళకి అయ్యే ఖర్చు, ఇంట్లో ఉండడం ద్వారా వాళ్ళకి అయ్యే ఖర్చు, ఇంట్లో నుంచి నువ్వు హాస్టల్లోనో లేకపోతే ఇంకెక్కడో పెరగడం ద్వారా నీకు అయినటువంటి ఖర్చు, ఈ రెండింటినీ పోల్చి ఈరోజు నువ్వు నా తండ్రి నాకు చూడలేదు, నాకు అది చెయ్యలేదు అని నువ్వు అన్నావు కదా. నీకో మాట చెప్తాను నేను, దయచేసి ఇక్కడ అలాంటి వాళ్ళు ఉంటే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మీ. నా గురించి మీరు చెడ్డ అనుకున్నా నాకేం ఫరక్ పడదు, ముందే చెప్తున్నాను. ఒక మనిషిని ప్రాథమిక విద్యలో జాయిన్ చేసి 1వ తరగతి అని 3.5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి 10వ తరగతి తర్వాత అంటే 15 ఏళ్ల వయసులో గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఆ పిల్లోడిని బయటికి తీసుకొస్తే ఒక్క మనిషి యొక్క శరీరం మీద ప్రభుత్వం ఖర్చు పెట్టే ఖర్చు ఎంతో తెలుసా మీకు? 10th క్లాస్ వరకు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య చదివి హై స్కూల్ విద్యలో నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు హాస్టల్లో ఉండకుండా గవర్నమెంట్ స్కూల్లో నువ్వు వెళ్ళి బయటకు వచ్చేస్తే నీ మీద అయ్యే ఖర్చు ప్రభుత్వానికి సగటున ఆశ్చర్యపోయే లెక్క చెప్తున్నాను వినండి, 14 లక్షలు. 14 lakhs ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏ గవర్నమెంట్ స్కూల్, 1 స్టూడెంట్. 14 lakhs ప్రభుత్వ తలసరి ఖర్చు. ఉద్యోగస్తుల జీతాలు, విద్యా వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చరు మొత్తం మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు 14 లక్షలకి 15 ఏళ్ళు బయటకు వస్తే అవుతుంది. 15 ఏళ్ళు 14 లక్షలకి నువ్వు హాస్టల్లో ఉంటే దానికి సగం 7 లక్షలు. 15 + 7 ఎన్ని లక్షలైనవి? నువ్వు మీ అమ్మా నాన్నకు పుట్టకుండా ఉంటే ఎక్కడుండేదా నువ్వు చెప్పు రయ్యా? నువ్వు మీ అమ్మా నాన్నకే పుట్టకుండా ఉండుంటే, ఆ నాన్న నిన్ను తీసుకెళ్ళి ఆ బడిలో పెట్టకుండా ఉండుంటే మురికి కాలువలు తీసుకుంటూ ఉండేవాడు, ఈ పాటికి చెత్తగా అయితే ఏరుకుంటా బతుకుతూ ఉండేవాడు ఎక్కడో. నీకొక పేరు ఉండేది, చెత్త నా కొడక అని. నీకు ఇంకొక బిరుదు పెట్టి ఉండేవాడు, దొంగనా కొడక అని. ఖచ్చితంగా నీకు బతుకులో ఆ సంరక్షించేటువంటి ఆ కాపుదలే నీ తండ్రి నీ తల్లి నీకు ఏర్పాటు చేసి ఉండకపోతే నువ్వు అంటావేమో నా తెలివితేటల వల్ల వచ్చాయి, నా మెరిట్. నీ బుర్రలో గుజ్జు మీ అయ్యిది. తెలివితేటల గురించి మాట్లాడతాడు ఒక్కొక్కడు. ఎక్కడి నుంచి వచ్చింది నీ మెదడు? నీ తల్లిది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మా నాన్నగారి జీన్స్ అవి. గౌరవించడానికి వెతుక్కోవాల్సిన కారణాలు పోయి విమర్శించడానికి మాట్లాడతారా? ఏం సంస్కారం నీది? బైబిల్ ఎంత హెచ్చరికగా చెప్పింది ఆ విషయం. ఈరోజు పిల్లోడు ఒక్కొక్కడు వచ్చి నన్ను చదివించలేవాడు. ఏంటి నిన్ను చదివించాలి? ఎందుకు నిన్ను చదివించాలి? ఆ చదువు వలన వచ్చేటువంటి సంస్కారం నీలో కనపడితే నిన్ను చదివించడం తప్పలేదు. సంస్కారం రాకుండా నీ చదువుతో సర్టిఫికెట్లతో నువ్వు రేపు పొద్దున ఏదో ఎవరి కోసమయ్యా అదంతా? ద బేసిక్ సెన్సెస్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దట్స్ ఎ కమాండ్, యూ హ్యావ్ టు ఒబే. దాటేసి నువ్వు ఏదో చెప్పేస్తారంటే నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు అసలు. పిల్లలు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆ భార్య వచ్చి చెప్తూ ఉంటే నేను వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటాను, నేను మీకు గౌరవం ఇవ్వాలా వద్దా అని. మా అమ్మగారి గురించి మా అత్తగారి గురించి వాళ్ళు మాట్లాడే మాటలు వింటున్నప్పుడు మీకు నేను ఆలివనలా కనబడతాను. నేను మీకు ఒక పాస్టర్గా కనబడతాను. ఒక సహోదరుడిగా మీ ముందు మీ మాటలు వింటూ నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీరు చెప్పేటువంటి బాధలు వింటాం, మీకోసం ప్రార్థన చేయటం నాకు చాలా ఆనందమే. కానీ రాత్రి అంతా దేవుని దగ్గర ఏడుస్తాను, ప్రభువా వీళ్ళు అన్యాయస్తులు, దేవుని రాజ్యానికి రారు వీళ్ళు. ఆ తల్లిని చూడలేనటువంటి ఆ కోడలు ఇది దేవుని కొరకు ఏం బతుకుతుంది, దేవుని ఏం తెలుసుకుంది, యేసు ప్రభుతో వాళ్ళ అనుభవం ఏంటి, రక్షణ ఏంటి, దేవుని ఎరగని జనులుగా ఉండి వీళ్ళు నన్ను ఎరిగి నా దగ్గరకు వచ్చి సోది చెప్తున్నారు. వీడు వెళ్ళదు. ఎందుకంటే ఆ ప్రేమచర్య, ఆ ప్రేమ లేని చర్య చేస్తూ ఉంది. ప్రభువా ఈమెను క్షమించి. మీరు చెప్పినట్లో ఆ ముసలోళ్ళ గురించి, మీ గురించి కన్నా నాకు ఆ ముసలోళ్ళ మీద భారం ఎక్కువ. అదెందుకో దుఃఖం కలిగిస్తూ ఉంటుంది నాకు. ఆ విషయం ఆలోచించండి. మనమేమై ఉన్నామో వాళ్ళ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు మనం.
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆ పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు వాడు బాబుగాడు, పాప కూడా యూకేలో ఉంటుంది. వాళ్ళు నాన్నగారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు. ఈ సమ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు ఆయన. స్మాల్ అంటే ఇక్కడ మీరు చూడండి, సూపరింటెండెంట్గా రిటైర్ అయితే ఒకలాగా ఉంటుంది, క్లాస్ 4 ఎంప్లాయీ రిటైర్ అయితే ఒకలాగా ఉంటుంది, ఏదో ప్యూను క్లర్క్ అన్నట్టు. బట్ ఆయన ఎలాగో పెంచాడు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, చదువుకున్నారు, చక్కగా వాళ్ళు దేశాల్లో సెటిల్ అయ్యారు. సో సెటిల్ డౌన్ వాళ్ళు వచ్చారు రిటైర్మెంట్ ఫంక్షన్కి. రిటైర్మెంట్ ఫంక్షన్ ఎక్కడ అనుకున్నారు? జిల్లా పరిషత్ హాల్లో. అక్కడ వాళ్ళు డిపార్ట్మెంట్ తరపున వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి యూనియన్ ఉంటాయి కదా ఆఫీసులు, దానిలో పెట్టారు. వాళ్ళ సర్వీస్ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. నన్ను కూడా పిలిచారు, అన్న మీరు ఉండాలి ఖచ్చితంగా అని. పిల్లడు అక్కడి నుంచే నన్ను మానిటర్ చేస్తూ వస్తున్నాడు. అంటే నాన్న గురించి ఒక 4 మాటలు మీరు చెప్పాలన్నా ప్లీజ్ అన్నారు. సరే చెప్తాను తప్పకుండాను. రిటైర్మెంట్ అంటే ఏంటో మీకు చాలామందికి తెలియదు, అదేంటో నేను చెప్తానులే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి నేను క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవ పద్ధతులే మాట్లాడతాం, సెక్యులర్ పదాలు ఏం మాట్లాడతాం. ఒకవేళ నా మాటలు ఉంటే నేను ఇలా కూడా ఉంటాయి కాబట్టి వెళ్ళాను, నా టైం నాకు ఇచ్చారు. సో ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలా చక్కగా జరిగింది. చాలా పెద్ద మాటలు చెప్పారు వాళ్ళందరూ. ఆయన గురించి సూపరింటెండెంట్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చారు. ఆయన చాలా మంచి సాక్ష్యం చెప్పారు అతను వర్కింగ్ గురించి, అతని నేచర్ గురించి. కొడుకు వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు అమెరికా నుండి. జనరల్గా రిటైర్మెంట్ ఫంక్షన్లో వచ్చేది ఏంటో తెలుసా? వాచీలు, ఉంగరాలు, ఇంకేముంటాయి, మెమోంటోలు, శాలువాలు, ఈ మామూలుగా ఉంటాయి. ఆ పిల్లోడు తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటో అనేది చూడాలని నాకు కూడా కుతూహలంగా ఉంది. సూట్ కేసు ఇప్పలేడు, లేబుల్స్ తీసుకొచ్చి దిస్ ఈజ్ మై డాడ్స్ గిఫ్ట్ ఫ్రమ్ అమెరికా విత్ మై హార్డ్ ఎర్న్ మనీ అని చెప్పాడు. నా కష్టార్జితంతో తెచ్చిన నా తండ్రి బహుమతి, నా తండ్రి కొరకు అని ఒక సూట్ కేసు, ఇది మా అమ్మగారి కొరకు అని ఒక సూట్ కేసు, 2 సూట్ కేసులు తెచ్చాడు. మరీ పెద్దవేం కాదు, మరీ చిన్నవేం కాదు, మోడరేట్గా ఉన్నాయి. ఆ 2 సూట్ కేసులు నేను అడిగానండి ఏంట్రా అని అడిగితే సర్ప్రైజ్ అన్నాడు. కుతూహలం పెట్టి ఓపెన్ చేయనంత వరకు ఒకలాగా ఉంటుంది, అది మనకే అంతే. సరే ఇంకేమన్నా సర్ప్రైజ్ అన్నాడు. కొడుకు తండ్రికి ముచ్చట, రేపొద్దని చెప్పకుండా ఉండరులే మనకి, ఊరుకున్నాను. 2వ రోజు వెళ్ళాను. కొన్ని ఆపుకోలేమర్రా, ఏదో తెలుసుకుందామని వెళ్ళాను. వెళ్ళి ఏంటండి మీకు నిన్న బాబుగాడి తీసుకొచ్చింది ఏంటి అని అడిగితే, రండి అన్న చూపించాలి మీకు అని చెప్పి బెడ్ మీద ఓపెన్ చేసి పెట్టాడు. షేవింగ్ రేజర్ దగ్గర నుంచి, టంగ్ క్లీనర్ దగ్గర నుంచి, అండర్వేర్స్ వరకు, సాక్సుల దగ్గర నుంచి, అతని నాన్నగారి యొక్క శరీరానికి ఏమి అవసరం ఉంటుందో, ఆ రిటైర్మెంట్ తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే చూశాడో కొడుకు, అన్నీ మార్చేశాడండి. టూత్ బ్రష్, టూత్ పేస్టు, టంగ్ క్లీనరు, షేవింగ్ రేజరు, షేవింగ్ క్రీము, షేవింగ్ ఫోము, తర్వాత దువ్వెన, అసలు ఒకటి కాదండి. వాడు ఎంత పర్టికులర్గా నాన్నగారిని అబ్జర్వ్ చేశాడో, చిన్నప్పటి నుంచి వాడు అవన్నీ గుర్తుపెట్టుకుని నాన్నకి నేను ఎప్పుడైనా ఇస్తే మంచిది ఇవ్వాలనుకున్నాడంట. వాడు అమెరికాలో కొనుక్కుని ఆ సూట్ కేసు పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి అవన్నీ నాన్న అక్కడ పెట్టి, ఇవన్నీ ఇప్పుడు నాకు ఎందుకురా అని అడిగితే ఆడేం చేశాడు తెలుసా అండి? గబగబా బాత్రూంలోకి వెళ్ళి పావల బ్లేడు ఇట్లా పెట్టుకుని కిందకు పెట్టుకునే స్క్రూ తిప్పుకునేటువంటి రేజర్ ఉండేది. ఇప్పటికీ మన పెద్దలు మంగళ షాప్ అలవాటు లేని వాళ్ళు ఇంట్లోనే ఆఫీస్కి వెళ్ళేవాడు పొద్దున్న మంగళ షాప్కి ఏం వెళ్తాడు, గబగబా తిప్పుకుని దానికేమో సబ్బు మీద రుద్దుకునేవి వంకర తిరిగిపోయి ఉంది బ్రష్, అది పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వచ్చి, డాడీ ఈరోజు వరకు నీ జీవితంలో దీన్నే కదా వాడావు, ఈరోజు నుంచి జిల్లెట్ కంపెనీలో ఈ 3 బ్లేడ్ రేజరు నీ ఒంటికి తెగకుండా ఈజీగా ఉంటుంది నాన్న, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు డాడీ నీకు, ఇదిగో నువ్వు రుద్దుకోవద్దు, దీన్ని ఇలా రుద్దితే నొరగ వస్తుంది నాన్న అని మొదలుపెట్టాడండి. అటు తెచ్చిన సబ్బుల దగ్గర నుంచి, ఒంటికి రాసుకునేటువంటి క్రీముల వరకు, సాక్సుల దగ్గర నుంచి, అతని డాడీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా, వాళ్ళ మమ్మీకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అది చూసి అనిపించింది, పిల్లలు తల్లిదండ్రుల పట్ల దేశం దాటితే కానీ బుద్ధి రాదేమో, కొంతమందికి దేశం దాటినా రాదు. ఏమనాలరా వీళ్ళని? చాలా దుఃఖంతో చెప్తున్నాను ఈ వాక్యం.
బైబిల్ చెప్తున్నటువంటి క్రమము, పిల్లలారా మీరు తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో విధేయులై ఉండండి, లోబడి ఉండండి, ప్రేమించండి, హత్తుకోండి, అది ధర్మము, ఇది మీ ఆయుష్కాలాన్ని పెంచుతుంది, మీరు బతుకుతారు అని అంటే, చావు కోరుతున్న మీరు బతుకుతారా? వాళ్ళ అనారోగ్యాలను బట్టి శపిస్తున్న మీరు ఇంకెంతకాలం బతుకుతున్నావు అని అడిగే కూతురు బతుకుద్దా? కోడలు నువ్వు బతకాలా? సంస్కారమా? పరిస్థితిని బట్టి ఆలోచించండి. ఈ రోజుకి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ పిల్లోడు అన్నీ వాళ్ళ అమ్మగారికి తీసుకొచ్చిన వస్తువులు చూస్తే రియల్లీ అమేజ్డ్. అవన్నీ అక్కడ పెట్టి వాడు అన్నాడు, అన్న మీరు ఇవి చూడటానికి వస్తారని నేను అనుకోలేదు, కానీ మీరు వచ్చారంటే మాత్రం సంథింగ్ ఈజ్ దేర్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో చెప్పాను, అయ్యా ఉదయం నువ్వు అలవాటుగా లేచిపోయి నీ టిఫిన్ బాక్సు క్యారేజ్ కోసం మీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నుంచుని ఉంటావు కదా అని అంటే, అన్న పొద్దున్న అలాగే అయింది అన్నాడు. 60 ఏళ్ళు ఒక మున్సిపాలిటీ ఎద్దు చెత్త ఎత్తితే 61వ సంవత్సరం బతికుంటే అది తిన్నగా రోడ్డు మీదకి వెళ్ళి ఏం చేస్తా పని? ఈయన అంతే, ఎద్దే. అయ్యా మిమ్మల్ని పోషించిన మీ పెద్దలైన ఎద్దులను బతికించండి, కాటికి అంగడికి అమ్మకండి. వాళ్ళ నడుములు జారిపోయాయి, వాళ్ళ మెడలు వంగిపోయాయి, వాళ్ళ భుజములు సాగిపోయాయి. ఇప్పటికైనా వాళ్ళ చేతులు ఉడిగిపోయి మీ వైపు చేయి చాచకుండానే బతుకుతున్నారంటే, ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చిన గ్రాడ్యుటీ కావచ్చు, ఆ పెన్షన్ డబ్బులు కావచ్చు, లేక వస్తున్నటువంటి ఆ మంత్లీ ఏదైనా ఆ కొద్దిపాటి రిటర్న్స్ ఏమైనా ఉంటే వాటి మీద పీడించు తినకండి పిల్లలు. అది కావాలి, అది ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎందుకు? ఈ పదాలు దయచేసి వారు బ్రతికొండంగా తల్లిదండ్రులు అన్నటువంటి వాక్యం వింటున్నటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రులు వినకుండా ఉంటాలని నా ఆశ.